సో అందరికీ వెల్కమ్ సార్. కుటుంబరావు గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ వచ్చినటువంటి కంప్లైంట్ గతంలోనే మనం దీని గురించి కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ రకంగా దీన్ని పోర్టు సంబంధించినటువంటి విషయాన్ని చేతులు మారినటువంటి వ్యవహారం. సో ఇప్పుడు చూస్తే ఇంత పెద్ద డీల్లో ఇన్ని వ్యవహారాలు చోటు చేసుకున్నాయా? ఎక్కడైనా మనం ముంబైయో లేకపోతే మరో చోట మాఫియా డాన్లు, వాళ్ళ డెన్లు, వాళ్ళ బెదిరింపులు వ్యవహారాలు చూసుంటాం. కానీ ఆయన సిఐడికి ఇచ్చినటువంటి కంప్లైంట్ చూస్తే అంతకు మించినటువంటి వ్యవహారం దీంట్లో సాగింది. అసలు ఇలా కూడా వ్యాపారపరమైనటువంటి డీల్స్ ఉంటాయా? దీన్ని ఎట్లా చూడాలి? ఇక్కడ సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు పరిపాలించింది ఎవరు? ఒక ఆర్థిక ఉగ్రవాది. ఆర్థిక ఉగ్రవాది ఏం చేస్తారు? తన కింద ఉన్న ప్రజలను అనమాట ఫైనాన్షియల్ ఒప్రెషన్, రిప్రెషన్ కి గురి చేసి ఆస్తులన్నీ కొట్టేసుకుని తన పరిపాలనలో తన సొంతం చేసుకోవటానికి. మనం ఎలక్షన్ కి ముందే చూడలేదా? పాస్బుక్ల పైనే తన ఫోటో పెట్టుకోలేదా ముఖ్యమంత్రి గారు అప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు? అంటేనే అప్పుడు ప్రజల్లో ఏమొచ్చింది అనుమానం కూడా, మన ఆస్తులన్నీ కొట్టేయటానికే తన బొమ్మ పెట్టుకున్నాడని చెప్పేసి కూడా అనుకున్నారు కదా. ప్రభుత్వ పుస్తకం పైన కూడా తన బొమ్మ పెట్టుకున్నారంటే, కాబట్టి ఆయన నేచర్ అక్కడే రిఫ్లెక్ట్ అయిపోయింది. అయితే క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ డీల్లో, కాకినాడ పోర్టు డీల్లో కానీ తర్వాత ఇంకా ముందు ఇంకా చాలా వస్తాయి. ఏది చాలా జరిగాయి. కాకినాడ పోర్టు ఎస్సీజెడ్ మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చింది. చాలా బిజినెసెస్ లో వాటాలు ఏ విధంగా తీసుకున్నారు, మైనింగ్ లో ఎట్లా వాటాలు తీసుకున్నారు, అన్ని కూడా వస్తాయి. అయితే ఇక్కడ సింపుల్ గా ప్రభుత్వ అధికారుల సహకారం లేకుండా ఈ కాకినాడ పోర్టు కూడా జరగలేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను నేను. ఇక్కడ 2 ఇష్యూస్ అండి, మీరు సెపరేట్ గా చూడాలి. ఫస్ట్ థింగ్ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, రెండోది కాకినాడ ఎస్సీజెడ్. అయితే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో దాదాపు కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి 41% వాటా ఉండేది. సేమ్ ఇదే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి కేఎస్సీజెడ్ లో 48.74% వాటా ఉండేది. అయితే ఫస్ట్ నేను కేఎస్సీజెడ్ కి వస్తాను, తర్వాత పోర్టుకు కూడా వస్తాను. కేఎస్సీజెడ్ జిఎంఆర్ దగ్గర నుంచి కొన్నారు కదండి, అరవిందోనే కదా కొన్నది. జిఎంఆర్ దగ్గర నుంచి కొనే ముందు కేవీ రావు గారిని కేహెచ్పిఎల్ అంటే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళని ఏ విధంగా బెదిరించి నొక్కేసి 12 కోట్లకి వాల్యుయేషన్ చేయించి ఎట్లా తీసుకున్నారనేది నిన్న కంప్లైంట్ లోనే డీటెయిల్డ్ గా మనం చూసాం. సామాన్యులకు అర్థం కావడానికి నేను వెరీ సింపుల్ చెప్తాను. 51.26 వాటా ఉన్న జిఎంఆర్ గ్రూప్ కి అరవింద్ రియాలిటీ పే చేసిన డబ్బులు దాదాపు 1700 కోట్లు. 1679 crores. అయితే ఇక్కడ 48.74% కి, అంటే కేవలం ఒక 3% తక్కువ ఉండేదానికి 12 కోట్లు ఎట్లా ఉంటుంది? మీకు సింపుల్ కంపారిజన్. చాలా మంచి మనసుతో ఇచ్చేందుకు ముందుకు వచ్చాడని చెప్పారంట. ఇంత మంచి మనసు కాబట్టి ఇప్పుడు 8,320 ఎకరాలు దాదాపు కేఎస్సీజెడ్. అంత పెద్ద ఆస్తిని ఎంత సింపుల్ గా ఏ విధంగా బెదిరించి కొట్టేశారనేది అటు జిఎంఆర్ దగ్గర నుంచి ఇటు వీళ్ళ దగ్గర నుంచి నా లెక్కలో ఇవాళ కేఎస్సీజెడ్ ఆస్తి విలువ ఎంత కాదన్నా వర్స్ట్ కమ్ వర్స్ట్ లో కూడా ఒక 8,320 కోట్లు ఉంటుంది. అంటే అంత ఆస్తిని ఇంత తక్కువలో కొట్టేశారు. సరే, ఇది కేఎస్సీజెడ్. అయితే అసలు ఫ్రాడ్ ఎక్కడ చేశారు? కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కేఎస్పిఎల్ లో చేశారు. కేఎస్పిఎల్ లో 2019-20 వరకు కూడా క్యాష్ రిజర్వ్స్ దాదాపు 240 కోట్లు క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, కంపెనీలో ఉన్నాయి. 240 కోట్లు యాక్చువల్ క్యాష్ రిజర్వ్ ఉంది. అయితే బెదిరించడానికి ఏం చేశారు? ఒక ఆడిటర్ ని పుచ్చుకుంది. వీళ్ళు గేమ్ చూడండి, ఆర్థిక ఉగ్రవాదులకి మొత్తం ఫైనాన్షియల్ టెర్రరిజం బాగా తెలుసు. అవును, ఎక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయో వాటిని గుర్తిస్తేనే కదా సార్ వాళ్ళని దారిలో తెచ్చుకోవాలంటే ఇదొక అస్త్రం. సో ఆ రకంగానే ఇది వచ్చింది అనుకుంటున్నా ఆడిటింగ్ కంపెనీ. ఆ విధంగానే, ఎందుకంటే మీకు దీనికే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఎక్కడైతే గనక చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు, అక్కడ కూడా ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ వాడారు.
ఓకే. మీరు రీకాల్ చేస్తే ఒక ఆడిటర్ తోటి ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ రాయించి ఆడిటర్ ఏమో ఆస్తులు అయ్యి విజిట్ చేయకుండానే ఏదో ఇంత డబ్బులు ఇదైనట్టున్నాయి అని చెప్పేసి అని రిపోర్ట్ పెట్టించుకుని దాన్ని బట్టి కేసులు దొంగ కేసులు ఫైల్ చేయటం అవన్నీ చూసాం స్కిల్ డెవలప్మెంట్ లో. అదే విధంగా ఇక్కడ ఏం చేశారు, ఒక ఆడిటర్ అన్నమాట రిపోర్ట్ ప్రిపేర్ చేయమని చెప్పి దాదాపు 964 కోట్లు నష్టం వచ్చింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కి రెవెన్యూ షేర్ 22% ఉంది కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ లో, ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం అన్నమాట. ఫస్ట్ అగ్రిమెంట్ 2001 లో అయ్యింది, దాన్ని తర్వాత 2009 లో రివైజ్ చేశారు 30 సంవత్సరాలు, కానీ నెక్స్ట్ రివిజన్ 2039 లో కూడా ఉండింది. అయితే ఈ లోపల మొత్తం కొట్టేయటానికి అనమాట ఏం చేశారు, ఆ 22% రెవెన్యూ షేరు వీళ్ళు ఇవ్వకుండా డ్రెడ్జింగ్ కాస్ట్లని అయ్యని ఇవన్నీ ఎక్కువ చూపించారు ఈ కేవీ రావు గారి మేనేజ్మెంట్ అని చెప్పి 965 కోట్లు నష్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిందని ఒక రిపోర్ట్ రాయించి ఆ రిపోర్టు ప్రకారం ఇన్ని మోసాలు జరిగినాయి కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని జైల్లో పెట్టేస్తాము, అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి